రేవంత్ రెడ్డి 100 కోట్లు ఎట్లా తీసుకుండు? దావోస్లో ఒప్పందాల మాటేమిటి? రాహుల్పై ప్రశ్నల వర్షం కురిపించిన బీజేపీ, కాంగ్రెస్ను కడిగి పారేసిన సబిత్ పాత్ర. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటాను చూడు వీళ్ళు. ఇప్పుడు ఈయన అదాని మోదీ ఒక రెస్టారెంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటా తేనీటి విందు తాగినోళ్ళే. అనేక సందర్భాలలో అనేక వేదికల మీద మోడీ అదాని రాస్క పుస్క తిరిగినోళ్ళే. ఇక ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటాడు? ఎవడున్నా ఇడిచిపెట్టని దీంట్లో అని రాహుల్ గాంధీ అంటాడు. అది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరినైనా జైలు వేసేదాకా విడిచిపెట్టని అంటాడు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏమంటారు? మిస్టర్ రేవంత్ రెడ్డి 100 కోట్లు ఏ ప్రకారం తీసుకున్నావు? చెక్కుల రూపంలో తీసుకున్నావా? క్యాష్ రూపంలో తీసుకున్నావా? క్యాష్ రూపంలో ఇస్తే ఎంత ఇచ్చిండు? చెక్కుల రూపంలో ఇస్తే ఎంత ఇచ్చిండు? ఏం ఆశించి ఇచ్చిండు ఆ చెక్కులు? నువ్వేం ఆశించి ఆయనకి ఇచ్చినావు? ఇదంతా ఈ బీజేపీ నేతలు అడుగుతాను. ఇక దీనికి కుట్రాంత ఎక్కడ జరిగిందట? దావోస్ అని పోయిండ్రు కదా వీళ్ళు. దావోస్లో మీటింగు, పరిశ్రమలు దేవడానికి దావోస్కు పోతున్నాం అని ఇక్కడ ఉన్న ఆ కర్రి శ్రీనివాస్, ఆయన పేరు ఏం పేరు, హిందూ దినపత్రిక ఎడిటర్, రేవంత్ రెడ్డితోటే ముడి రాసుకొని తిరుగుతా అంటాడు ఎప్పుడు. ఆయనను పట్టుకొని పోయిండు, ఇక్కంచెలో 2-3 జర్నలిస్టులను పట్టుకొని పోయిండు దావోస్కి. ఓ 4 రోజులు అక్కడనే మకం వేసిండ్రు. అక్కడ మకం వేసి ఈ పెట్టుబడుల పేరుతోటి అక్రమ ఆస్తులు కూడా కట్టడం, ఇవన్నీ అక్కడ చేసిండ్రు. అందుకే ఇప్పుడు ఆయన అదే అడుగుతుండు. రాహుల్పై ప్రశ్నల వర్షం కురిపించిన బీజేపీని ఇరికాటంలో పెట్టాలనుకొని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తాడు. బీజేపీ సీరియస్ అయింది. నీ ముఖ్యమంత్రి, నీ తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్కి ఎందుకు పోయిండు? ఆ దావోస్కు అదాని ఎందుకు పోయిండు? అదే అదాని నీ ముఖ్యమంత్రికి, నీ తెలంగాణ ముఖ్యమంత్రికి 100 కోట్ల రూపాయల ముడుపులు ఎట్లిచ్చిండు? స్కిల్ యూనివర్సిటీ పేరు అని పైకి కనబడ్డా 100 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ఏం చేసిండు అనేది ఇక్కడ బీజేపీ ప్రశ్నిస్తున్నది. అటు ఇటు పోయి మళ్ళీ కాంగ్రెస్ మీదకే చుట్టుకుంటున్నది ఏ స్కామ్ అయినా. కాబట్టి మరి మీరు ఏ తెలంగాణ ప్రజలను అడిగి ఎందుకోసం ఒక అవినీతి పరుడి దగ్గర, ఒక అక్రమార్కుడి దగ్గర 100 కోట్లు తీసుకున్నారు? 100 కోట్లు తీసుకొని వానికి 1400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చినావు? ఈ స్కిల్ యూనివర్సిటీ పేరు మీద అక్కడ భూములన్నీ ఈ మనిషికి అప్పచెప్పినావు. ఇవన్నీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు లెక్క చెప్పవలసి ఉంటుంది.